ముస్లింలకు రిజర్వేషన్లు లేకుండా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి 140 కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి ఆయన హిందూ ముస్లిం మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నారు బాబు? అందు గురించి నేను లెటర్లో మోదీ గారు మొత్తం డాక్యుమెంట్స్ పంపుతున్నాను. అసెంబ్లీలో బిల్ ఏం పాస్ అయింది, హైకోర్టులో మన 5 జడ్జెస్ బెంచ్ హైకోర్టు ఏమిచ్చింది, 7 జడ్జెస్ బెంచ్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు 3 జడ్జెస్ ఏమిచ్చినారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అది 2010 నుంచి ఇవాళ అంటే సుమారు 20 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. ఇవాళ దాదాపు 20 లక్షల విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుకొని వాళ్ళ బతుకులు మారినాయి. వాళ్ళు కూడా సమాజంలో సేవ చేసే పొజిషన్కి వచ్చినారు బికాస్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. మీరు కేవలం రిజర్వేషన్తో వాళ్లకు ప్యానిక్ చేయకుండా అప్పర్ కాస్ట్కు మరి బీసీ కాస్ట్లలో కొట్లాడబెడుతున్నారు. ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి 140 కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి ఆయన హిందూ ముస్లిం మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ